అవుతుంది, ప్రజల్లో కూడా ఇది ఉంది, దాన్ని ఏమంటారు, ఎట్లా స్పందిస్తారు? ఫస్ట్ నవ్వు వస్తుంది అది చెప్తుంటే, ఎందుకంటే వాళ్ళ అత్త కోడలు సీరియల్ అనుకుంటున్నట్టుండ్రు. సీరియల్ లెక్కనే ఉంది, అంటే వాళ్ళకి అత్త కోడలు అనగానే సీరియల్ కనిపించినట్టుంది, మన తెలుగు సీరియల్. అట్లుంటే నేను ఇక్కడ ఉన్నాను కదా, మా అత్త మాటకు విలువిచ్చే, మా అత్తమ్మ మాటకు విలువిచ్చి మన పాలకుర్తి ప్రజలు ఎటువంటి ఇబ్బంది పడొద్దని చెప్పి మా కుటుంబంలో ఒకళ్ళు మాట ఇచ్చిన నా మాటలాగా నేను తీసుకొని ఈరోజు ఇక్కడ ఉన్నా. అది ఇద్దరం కలిసి ఉన్నాం, అంతేగాని ఇంకొకటి మీరు పెత్తనం అంటే గుర్తొచ్చింది, విభేదాలు అని అంటున్నారు. మరి ఎక్కడ విభేదాలు ఉన్నాయి, ఎవరికైనా కనిపించినాయి? మీకు ఎవరికైనా ఉన్నాయా? మరి వాళ్ళకి ఏదో విభేదాలు కనిపించినాయి అంటే ఏం విభేదాలు నాకు చెప్తా, చూసుకుంటా ఏం విభేదాలు. ఇదంతా తప్పు కదా మాట్లాడడం, పెత్తనం అనే మాటనే తప్పు. ఎక్కడ ఇద్దరు కలిసి చేసుకోవట్లేదు చెప్పండి. ఇప్పుడు నేను నా గవర్నమెంట్ పని లేదో నేను చేసుకుంటున్నా. ఇప్పుడు ఈ రిజర్వాయర్కే వచ్చినప్పుడు అది గవర్నమెంట్ తరపున కాబట్టి నేను వచ్చి నేను పని చేసుకుంటున్నా. మా అత్తమ్మ స్వచ్ఛంద సంస్థ ద్వారా పనులు చేసుకుంటుండ్రు, ఇంకెక్కడైనా వాళ్ళని వీళ్ళని కలవడాలు చేసుకుంటుండ్రు. అంతేగాని నా గవర్నమెంట్ పనులలో ఏం తలదూర్చలేదే. పెత్తనం అని ఎక్కడ మా వాళ్ళు ఎవరికి లేదు, పెత్తనం అని మా పాలకుర్తి ప్రజలు ఎక్కడ కూడా లేదు. నేను తిరుగుతూనే ఉన్నా, ఎక్కడ కూడా గ్రౌండ్ లో అసలు పెత్తనం అన్న మాటే లేదు. మరి పెత్తనం వీళ్ళకి నచ్చినట్టుంది, పెత్తనం అత్త కోడల సీరియల్ నడిపిద్దాం అనుకుంటున్నారు న్యూస్ ఛానల్స్ వాళ్ళందరూ కూడా. అందుకని అత్త కోడలు అని చెప్పేసి పెత్తనం అని పెడుతుండ్రు. కానీ మేము మంచిగా ఉన్నాము, మా ప్రజలందరూ కూడా దాన్ని పెత్తనం లాగా తీసుకోవట్లేరు. నా గవర్నమెంట్ పనులు నేను చేసుకుంటా పోతున్నా. నా పాలకుర్తి ప్రజలకు నేను చెప్పేది ఒకటే, ఆనాడు చెప్పినా గెలవక ముందు రోల్ మోడల్ చేస్తా పాలకుర్తినని. ఇప్పుడు కూడా అదే మాట మీద నేను నిలబడుతున్నా. పాలకుర్తిని ఒక రోల్ మోడల్ లాగా తీర్చిదిద్దడమే నా బాధ్యత. మా అత్తమ్మ స్వచ్ఛంద సంస్థ ద్వారా చేస్తుంది. ఇప్పుడు మరి పెత్తనం అంటే వాళ్ళ సొంత డబ్బులతో ఎన్నో పనులు చేసిండ్రు, ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. 20 లక్షలు వాళ్ళ సొంత డబ్బులు పెట్టి కాలువలు దోపిస్తున్నారు. అది పెత్తనం అంటే మరి నేను చెప్పలేను దాన్ని పెత్తనం అంటే. ఇట్లాంటివన్నీ కూడా విష ప్రచారాలు మానుకుంటే బాగుంటుంది. దీని వెనకాల ఎవరెవరుండ్రో లేనిపోని కుట్రలు చేసి దీన్ని అంతగా ఆ స్థాయికి తీసుకెళ్లేటోళ్ళందరూ కూడా ఎవరున్నారన్నది నాకు ఖచ్చితంగా తెలుసు, ప్రజలందరికీ తెలుసు. వాళ్ళే వచ్చి చెప్తున్నారు. మీ అందరికీ కూడా బెస్ట్ ఆఫ్ లక్. అట్లా చేసేటోళ్ళందరికీ కూడా నాకు అవేం కనిపించవు, వినిపించవు. నాకు ఒకటి ఉంది, నా ప్రజలకు పనిచేయాలని. నేను చాలా మంది కన్నా చిన్నదాన్ని, వాళ్ళందరూ ఆశీస్సులు కూడా నా దగ్గర ఉంది. నేను మా ప్రజలకు మంచి చేయడానికి ఇక్కడికి వచ్చినా నాకు అదొక్కటే కనిపిస్తుంది. థ్యాంక్ యూ.